ఆయన గలిలయుడండి. తిబిరియా సముద్రము గలిలయ సముద్రం దగ్గర ఆయన ఉండేవాడు. ఇక్కడ స్థలాలు కనబడుతున్నాయి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని స్తోత్రం. ఇక్కడ గలిలయ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన గలిలయుడు అని కూడా పేరు పొందాడు. గలిలయ ప్రాంతంలో ఎక్కువ బోధలు చేసేవాడు. 2వ వచనం చూడండి. ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు వెంబడించారు. ఉప్పు నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్టు నా హృదయము శరీరము ఆనందంతో కేకలు వేస్తుందంట. ఇక్కడ చూడండి, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ సిల్లుచున్నది. జీవం గల దైవమును దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అలాగే 3వ వచనం చదవండి. యోహాను సువార్త మీరు చదవండి. యేసు కొండ ఎక్కి శిష్యులతో కూడా కొండ ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ బలిపీఠం కొండ అయిందండి. ఇక్కడ 3వ వచనం ఏం చెప్తుందంటే, సైనికులకు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరుకును. ఇక్కడ బలిపీఠం ఏంటి అంటే కొండ. మరి ఇక్కడ యేసు తన శిష్యులు ఉన్నారు. శిష్యులను ఎవరితో పోల్చారంటే పిచ్చుకలు. ఎవరైతే ఆత్మవిషయంలో ధీరులై తమ ఆస్తిపాస్తులను వదులుకొని తమ భార్య బిడ్డలను వదులుకొని సమస్తం వదులుకొని వెంబడిస్తున్న వారు వారు ముఖ్యం కాదు, కానీ దేవుని చిత్తముకే అప్పచెప్పుకున్న వారు ఈ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికను, పిల్లల పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికను. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆ పిచ్చుకలు ఆ వాన కోవిలతో సమానం. బలిపీఠం ఎవరు? ఏమండి? కొండ. దేవుని స్తోత్రం. 4వ వచనం చదవండి. అప్పుడు పస్కా అనే ఒక శుభకరమైన ఆనందకరమైన దినమంట. పస్కా అనే పండుగ వచ్చిందంట. ఇక్కడ కూడా శుభకరము ఆనందకరం. 4వ వచనం. నీ నా మందిరమందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము అదండి ఆనందంతో దేవుని స్తుతించాలి. ఇటువంటి ధన్యత ఏమంటే తిరిగి మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. దేవుని స్తోత్రం. 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తమ యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని. రొట్టెలు కావాలట. వారు 3 రోజుల నుంచి ఉన్నారండి. 3 రోజుల నుంచి ఏమీ తీసుకోకుండా ఉన్నారు. ఏమండి అన్ని మర్చిపోయి వాక్యమే వింటున్నారు. ఏమండి ఆయన శరణుజొచ్చారు. ఆయన రెక్కలనేడని శరణుజొచ్చి ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ పాంప్లెట్లు లేవు, ఏ ఫ్లెక్సీలు లేవు, ఏ మైకా లేదు. ఏమండి 3 రోజులు 5,000 మంది కంటే ఎక్కువ మంది పురుషులు వచ్చి ఆ కొండ దగ్గర వింటుంటుంటే వీరు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సొమ్మసిల్లి సోలిపోతారేమో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వీరికి రొట్టెలు కావాలి. ఇప్పుడు మరి దేవుడే వారికి బలం ఇవ్వడానికి చూస్తున్నాడు. 6వ వచనం చూడండి. ఏమి చేయనై ఉండునో ఆయనే ఎరిగి ఉండి. ఇక్కడ ఏమి చేయను అంటే శుభమునో ఆలోచిస్తున్నాడు, కానీ పరీక్షిస్తున్నాడు. ఇక్కడ దానికి 6వ వచనం ఏం చెప్తుందంటే, వారు బాకాలోయలో పడి వెళ్ళిచ్చు దాన్ని జలమయం చేస్తూ తొలకరి వారు దాని దీవెనలతో. కాబట్టి ఇక్కడ మరుగైనది ఏంటంటే దీవెన ఉంది. ఆయన ఒక కార్యం చేయాలనుకున్నాడు, వారికి ఆహారం పెట్టాలనుకున్నాడు, వారిని దీవించాలనుకున్నాడు, వారికి బలం ఇవ్వాలనుకున్నాడు. నువ్వంటూ అడుగు ముందుకు వేస్తే ఏమండి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన మరి ఆ శిష్యుల్ని అడిగాడంటండి. 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందొచ్చు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన దేవుని సన్నిధిన కనబడతారట. ఇక్కడ మరి 7వ వచనం మీరు చదవండి. ఫిలిప్పు గమనించారా? వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము. ఇక్కడ కూడా ప్రతివాడు ఏమండి యేసు ప్రతివాడిని మర్చిపోడు. ఏ జాతి అయినా ఏ వంశమైనా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు అందరికీ ప్రతివాడు అంటే ప్రతివాడు ఉందండి. ఓకే, ధన్యత ఉన్నప్పుడు ఇక్కడ పండగ వచ్చిందండి.
స్థలం ఉన్నప్పుడు తిబిరియా సముద్రము, గలిలయ సముద్రం ఉందండి. జనులు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? నా శరీరము హృదయము ఆనందంతో కేకలు వేస్తుందని, ఆయన సన్నిధిని ఎప్పుడు చూడాలని అనే వచనం కనబడుతుందండి. 10వ వచనం మీకు బాగా తెలుసు, చదవండి 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడే అని ఆ చోట జను చాలా పచ్చిగుండెను గనుక ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారంట అండి. ఇక్కడ సంఖ్య ఉంది, 5,000 మంది పురుషులు కూర్చున్నారంట, పచ్చిక బయలులో కూర్చున్నారంట. ఇక్కడ 10వ వచనం ఏం చెప్తుందంటే, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో 3 రోజులు ఉన్నారు వాళ్ళు. అక్కడ పచ్చిక చెప్తున్నాడు, ఏమని 1000 దినముల కంటే, ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడ 1000 అని చెప్తుంటే అక్కడ 5,000 మంది పురుషులు అని 10వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ప్రతివాడు కూడా 7వ వచనం చెప్పినప్పుడు అక్కడ కూడా చెప్తాడు. 9వ వచనంలో చూస్తే, యాకోబు దేవా లక్ష్యమంటే ఇవి ఒక్కొక్కరికి ఏమాత్రమో అంటున్నాడు. లక్ష్యత అనేది 8వ వచనంలో 9వ వచనంలో ఉంది. సైనికాధిపతికి యెహోవా అన్నప్పుడు ఏంటండి? సైనికాధిపతికి యెహోవా అన్నప్పుడు సైన్యాన్ని చూపెడుతున్నాడు యోహాను సువార్తలో. ఎవరంటే ఆయన శిష్యుల పేర్లు అక్కడ పేతురు, వీరంతా మనకు అక్కడ కనబడుతున్నారండి. దేవుని స్తోత్ర. దేవుడే యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక. కాబట్టి అనుగ్రహించాడంట, కృప అనుగ్రహిస్తాడంట. వారిలో తృప్తిగా తిన్నట్టు, కోరినంత మట్టుకు. చదవండి 11వ వచనము యోహాను సువార్తలో. యేసు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించెను. ఇష్టమైనంత మట్టుకు అనుగ్రహించాడు. ఏమని? కృపయు ఘనతయు కూడా అలాగా అనుగ్రహిస్తాడు. సైనికాధిపతికి యెహోవా నీ యందు నమ్మికించేవారు ధన్యులు. 12 గంపలు ఎత్తారట అండి. మిగిలిన మొక్కలు ఏం చేశారు? ఏమండి? ఎచ్చుగా కూర్చున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చున్న వానికి తక్కువ. దురాశతో మీరున్నారా? కుళ్ళిపోద్దంతే. ఏమండి? కాబట్టి గత 2 నెలల క్రితం ఒకే రోజు 3 సెలవులు పోయినాయి నా ఒకే వారంలో. అర్థమవుతుందా? దానికి రీజన్ ఉంది. కాబట్టి ఆ రకంగా మనం మనం ఇవ్వకపోతే దేవుడు రాబట్టుకుంటాడు. కాబట్టి ఏమండి, మీకు వడ్డన చేస్తాడు దేవుడు. ఏమండి? పరిశుద్ధాత్మను ఎప్పుడు వడ్డన చేశాడు? 10 దినాలు మందిరంలో నిలిచున్నప్పుడు పైనుండి అజ్ఞ వంటి నాలుకల వంటి ఆత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ ఆత్మను అందరూ పొందారు, ఈ ఆత్మను పొందారు. అలాగే సేవకునికి ఏ కొదువు ఉందో కొదువుని తీర్చాలి. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అత్యాసక్తితో సమయం ప్రత్యేకంగా చేసి ప్రార్థన చేయమని ఆయన కోరారు. అర్థమైందండి? మందిర నిమిత్తం ప్రార్థన కాదు. మందిర నిమిత్తం అందరూ ప్రార్థన చేస్తారు, ప్రత్యేకంగా మందిరం తప్ప ఇంకోటి గురించి ప్రార్థన చేయకుండా మందిర నిమిత్తమే ఆ మోకరించినప్పుడు చేయాలి. అర్థమవుతుందండి? అలా చేయండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ప్రార్థనకి దేవుడు దూతను పంపి సంఖ్యల్లో తెగిపోయినాయి. ఏ సాతాను శక్తి అడ్డుపడుతుందో, ఏది బంధకం ఉందో మీ మందిరము ప్రభావంతో వర్ధిల్లటానికి ఆ సాతాను సంఖ్యలు తెగిపోతాయి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్తాడు, అడ్డగించిందేదో అడ్డగించిందంట గాబ్రియేలు దేవదూతను. కాబట్టి కొన్ని శక్తులు అడ్డగిస్తుంటాయి. కాబట్టి అడ్డగించే శక్తుల గురించి ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీ పిల్లల పెళ్లిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ కొన్ని అడ్డగించే శక్తులు ఉంటాయి. ఇది మందిరము మనుషులకు కాదు, ఎవరికి? దేవునికే. ఇది మంచి పని, దేవుని పని, గొప్ప పని. కాబట్టి అన్ని విషయాల్లో మరి ఇతరులను కూడా అన్ని జనులకు ఎలా కాపలా ఇచ్చారో కొన్నిలి మరి ఆ చర్మకారుని దగ్గర ఉన్న పేతురుని పిలిచి అందరికీ స్వార్థ ఎలా వినిపించాడో అనేకులకు మరి ఆశీర్వాదకరమైన సమస్త జనులకు మందిరమైన ఈ విషయంలో ముఖ్యంగా మీరు ధర్మం చేస్తే నీ ధర్మ కార్యాలు దేవుని సముఖంలో
చేయండి. ప్రార్థన చేసుకుందాం. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగన్నను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ
కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీ పాడగా స్తుతి గీతం నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము యేసయ్య నజరేయుడా గలిలయుడా అని పేరు చెప్తారు చూసారా, అలాగే ఈయన గలిలయుడు. అలాగే 2వ వచనం చూస్తే జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలో వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదిగో పెండ్లి కుమార్తె అలంకరింపబడినట్టుగా పెండ్లి కుమార్తె అలంకరింపబడిన విధంగా మనం సిద్ధపడి ఆయన ఆవరణలోకి రండి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరలోక యెరూషలేము వస్తుందంటే యోహాను సువార్తలో గుంపులు గుంపులుగా ఇన్ను కోసము వచ్చేసారండి. 2వ వచనంలో 3 చోట్ల ఆయన కోసం తహతహ ఉంది. ఇక్కడ పెండ్లి కుమార్తెల మరి ఆ పరలోక యెరూషలేము తహతహలాడుతుంది. ఇక్కడ భక్తులు ఆయన స్వస్థతల కోసం గుంపులు గుంపులుగా వెంబడించారు, వేలాది జనులు వెంబడించారు. నా శరీరము హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది. హల్లెలూయా. నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరుకును, పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరుకును. ఇక్కడ బలిపీఠము పిచ్చుకులు వానకోవిలు అయితే ఆయన కొండెక్కాడు. శిష్యులు ఉన్నారు ఆత్మవిషయంలో దీనులైన ఈ బిడ్డలు ఏమని భార్యలను వదిలిపెట్టి వలను వదిలిపెట్టి ఈ శిష్యులు పిచ్చుకుల్లాగా తగ్గించుకొని ఆస్తులు సంపాదనలు వదిలిపెట్టుకొని ఆయన దగ్గర ఉన్నారు. అక్కడ కొండ, ఇక్కడ బలిపీఠము పిచ్చుకులు, ఇక్కడ కొండ శిష్యులు. ఇక్కడ కూడా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏమండి, ఎవరితో ఉంటున్నావు? ఇక్కడ వారితో పిచ్చుకులు కూడా ఉంటాయి. బలిపీఠంతో దేవుని నివాసం మనతో కూడా ఉండి దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? వారు ఆయన ప్రజలై ఉంటారు, వారితో ఆయన కాపురం ఉంటాడు. హల్లెలూయా. 3 చోట్ల కలిసి ఉండడమే ఉంది. ఇక్కడ నీ మందిరములో నివసించేవారు ధన్యులు 4వ వచనం చెప్తుంటే పస్కా పండుగ వచ్చిందంట. హల్లెలూయా. ఇక్కడ పస్కా పండుగ వచ్చి ఏమైందండి? యూదుల పస్కా పండుగ అంటే ఏమండి సంతోషము, దేవుని మందిరములోను దేవునిలో ఆరాధన చేస్తారు. యూదుల పండుగది. కాబట్టి ఇక్కడ 4వ వచనము ఆయన వారి కన్నుల ప్రతి బాష్పిందు తుడిచిపోయిను, దుఃఖమైనా ఉండదు, మరణమైనా ఉండదు, వేదనైనా పండగ. హల్లెలూయా. పరలోకంలో నిత్యము పండగ, ఇక్కడ పస్కా పండుగ మందిరంలో ఉండడం మనకు ప్రతి ఆదివారము
పండగే. హల్లెలూయా. కాబట్టి 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే మీరు వారికి ఆహారం పెట్టండి, కన్నీలెత్తి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెత్తుమో అని అడుగుతున్నాడు. ఎవరండి? ఈ ఫిలిప్పు గారు అడుగుతున్నాడు. బహుజనులు వస్తే వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెచ్చించమని ఫిలిప్పుని అడిగాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఏమండి? ఎక్కడి నుండి వస్తుంది? నీ వలన బలమునందు మహిమలు మనుషులు ధన్యులు. దాసుడు కన్నులు యజమాని తట్టు చూసినట్టు, దాసురాలు కన్నులు యజమానురాల తట్టు చూసినట్టు అని చెప్తుండగా ఇక్కడ సింహాసనాసీనుడు ఉన్నాడట. ఇదిగో నేను చేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. బలము తనదని యెహోవా సెలవిచ్చాడు, అది 2 మారులు నాకు వినబడింది. ఇగో సింహాసనాసీనుడి వైపు మనం చూడాలి. మనకు ధనమున్నా, మన జ్ఞానమున్నా, మనకు మంది ఉన్నా, ఏమున్నా ఆయన సింహాసనం నుండి మనకు బలము, ఆయన కృప వైపు, ఆయన చేతి వైపు చూడాలి. ఆయనే సమస్తము చేస్తున్నాడట. అల్పయు ఒమేగయు నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. 6వ వచనంలో అల్పయు ఒమేగయు నేనే అంటుంటే ఆయన ఏమి చేయనయుండియో ఆయన పరీక్షించుటకు అలాగ చెప్పాడట. దేవుని స్తోత్రం. ఆయన ఏమి చేయనయుండియో ఆయనే తెలిసి కూడా ఆయనే అడిగాడట. నేనే అల్పయు, నేనే నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అల్పయు ఒమేగని కూడా చెప్పింది. ఏమి చేయాలో ఎరిగి కూడా ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ పరీక్ష, శోధన. ఇదిగో ఇక్కడ ఏం చూడు, వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయమో చేస్తారు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పండి. అర్థమైందండి? లో ఏంటి? పరీక్ష. దీవెనలతో కప్పడం ఏంటి? ఏమి చేయాలో దాన్ని చేశాడు. అక్కడ పూడికి కూడా అది చేయడం ఉంది. దేవుని స్తోత్రం. 7వ వచనంలో చూడండి, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడతారు, వారు నానాటికి బలాభివృద్ధినొచ్చు ప్రయాణం చేతురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడతారంటే ఇక్కడ 7వ వచనము, వారిలో ప్రతివాడు కొంచెము పుచ్చుకొనుటికైనా, ఏమండి ఇవి చాలదే, వారిలో ప్రతివాడు భోజనం చేయాలి కదా, కొంచెం తీసుకోవడానికి కూడా ఇవి చాలవే ఈ రొట్టెలు అంటున్నాడు ఫిలిప్పు. దేవుని స్తోత్రం. కాబట్టి జయించువాడు అలాగా ఆయన యందు విశ్వసించి ప్రతివాడు ఏమండి జయిస్తారు. కాబట్టి ప్రతివాడికి నిత్యజీవం ఉంది. ఏ భేదము లేదు. ఏ భాష అయినా, ఏ యూదులేని గ్రీకు దేశస్తులేమి, ప్రతివాడు రక్షణ పొందడము దేవుని చిత్తమైంది. కాబట్టి ప్రతి జాతి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? 9వ వచనం చూడండి. ఏం చూడండి, యాకోబు దేవా దృష్టించుము, నీ అభిషేకించు వాని ముఖము లక్షింపుము అంటే లక్షింపుమంటే ఇవి ఎంత మాత్రమో, ఇంతమంది తినటానికి, 5,000 మంది తినటానికి ఎంత మాత్రమో అని అంటున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ 9వ వచనము, ఇగో నీ ముఖము, నువ్వు అభిషేకించిన వాని ముఖము అని చెప్తే గొర్రె పిల్లను పెండ్లి కుమార్తెను చూపిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? పెండ్లి కుమార్తెను దర్శనాలే ఇక్కడ చూపించడం, అక్కడ చూపించడం, ఏ మాత్రమో ఎలాగున్నాయో పరిశీలన 9వ వచనాల్లో ఉంది. దేవుని స్తోత్రం. 8వ వచనంలో పాలండి, ఇలాగ పాపము చేసేవారందరూ మాంత్రికులు, ఆబిద్ధికులు, ఏమంటే ధనాపేక్ష గలవారు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పిరికివారు, అసహ్యులు, వీరందరూ అగ్నిగంధకంలో పాలు పొందుతారంటే ఇక్కడ సైనికాధిపతి యెహోవా అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన బలవంతుడు, ఆయనలో పాలు పొందేయటానికి మనము సైన్యముగా ఉన్నాం. ఇక్కడ కేవలము పేర్లు మాత్రమే చెప్పాడు. 8వ వచనం కాలుతో చూసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమీ లేదు. ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను, పేతురు సహోదరుడైన అంద్రేయ. మరి ఒక విషయం లేదు. చేశారు, ఉన్నారు, కూర్చున్నారు, వెళ్ళారు, ఏడ్చారు అనేది ఏమీ లేదు. తిన్నారు అనేది కూడా లేదు. పేర్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి? పాలు పొందినవారు. ఎవరితో? ఈ దేవుని అద్భుతంలో పాలు పొందిన వారు. అంద్రేయ, పేతురు, ఈ ఫిలిప్పు కూడా ఆ సైనికాధిపతి యెహోవా యొక్క మరి దేవుడు శరీరరీతిగా వచ్చినప్పుడు వీరే వారి సైన్యము. దేవుని స్తోత్రం. 10వ వచనం చూస్తే ఏముందండి? నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే
శ్రేష్టము. ఇక్కడ 1000 దినాలు అన్నాడు కదండి. ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నాడు, వారందరూ కలిసి 5000 మంది పురుషులు పచ్చిగల చోట్ల కూర్చున్నారట. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేస్తున్నాడు. ఆవరణలో ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఇక్కడ 5000 మంది ఆయన ఇచ్చాడు. అక్కడ ఆవరణ అంటే మందిరము కాదు, ఆవరణ. దేవుని స్తోత్రం. నీ మందిరం యొద్ద ద్వారం యొద్ద నివసించడం నాకు ఇష్టము. భక్తిహీనులు గుడారంలో ఏసీల్లో పెట్టే కంటే నన్ను మందిరంలోకి రాపోయినా ఆ బయట ఉండయ్యా అంటే ఆవరణ బెటర్ అట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అయిన యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ సన్నిధిగా పచ్చిక, యేసన్న గారు పచ్చిక బయలయ్యనే అన్నట్టుగా పచ్చిక బయలయ్యే వరుసగా కూర్చున్నారంటండి. క్రమం ఉండాలండి. ఏమండి, ఏదైనా మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఆడు చేసావు కదా మాకెందుకు చేయవయ్యా, ఇప్పుడు చేస్తాడు. లేదు 3 రోజులు ఉపవాసం ఉంటారా, అందుబాటులో ఉండదా ఆహారం, ఇప్పుడు చేస్తాడు. హల్లెలూయా. క్రమంగా కూర్చోవాలి, పంక్తులు తీరి కూర్చోవాలి. అర్థమైందండి. మొదట నీతి నీ రాజ్యాన్ని ఎదకాలి. మీకు అవకాశం లేకపోతే ఆయన చేస్తాడు. మీ దగ్గర ఉన్నది ఏదో మాత్రం అది ఉపయోగించాలి. వాళ్ళ దగ్గర ఉన్నది ఉపయోగించారా? గాలిలోంచి ఇచ్చాడండి రొట్లు. ఏమండి, గాలిలోంచి ఇచ్చాడా? వాళ్ళ దగ్గర ఉన్నది ఉపయోగించాడా? హల్లెలూయా. కాబట్టి మీ దగ్గర ఉన్నది ఉపయోగించాలి. బియ్యం ఉండి దేవుడా పెట్టు మాకు ఆహారం ఎలాగ ఇప్పుడు అంటావా? బియ్యం ఉంటే ఏం చేయాలి? నిప్పులు రాజేసి కొద్ది కష్టపడి ఏం చేయాలా? వండుకోవాలి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఊరికి దూరం ఉన్నారు కాబట్టి 3 రోజుల నుంచి తినకుండా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి అద్భుతం చేశాడు. ఇజ్కియాను కూడా స్వస్థపరిచాడు కానీ అంటారు కానండి, అంజూరు బాకులు కట్టారు. అర్థమవుతుందండి. కానాను విందులో కూడా నీళ్ళలో ద్రాక్షారసంగా చేశాడు కానీ ఉత్తిగా ద్రాక్షారసమో చేయలే. అర్థమైందండి. అంచుల మట్టుకు ఏం చేశారు? నీళ్లు నింపారు. నీవు చేయవలసింది నువ్వు చేయి. దేవుడే మార్చాలండి మా ఆయన్ని, దేవుడే మారుతాడండి. నేను వెళ్ళి తాగుతాను దుకాణాల దగ్గరికి వెళ్ళి నీ కాలు అక్కడికి వెళ్ళావో మారుతావు అంతే. ఏమండి, అయిపోయింది. ఏమండి, ఈ 2 చేయిలు ఇరిగిపోయిన చెయ్యా, ఏమండి ఒక్క నిమిషం, ఇరిగిపోయిన చెయ్యా ఎలాగా కడితే 2 నెలలుంటే అతుక్కుంటది కదా. ఈ శిష్యులు కూడా అమ్మా ఏమండి బాప్తీసాలు పొంది సేవ అయితే చేశారు కానీ సరైన సేవ చేయలేకపోయారు. కానీ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు నిలిచి ఉన్నారు చూసావా, అప్పుడు పైనుండి అగ్ని వంటి ఆత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇక్కడ 11వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. సూర్యుడైన యెహోవా సూర్యుడును కేడిమినై ఉన్నాడు. కేడిం అంటే ఏంటి? ఏమండి, కేడిం అంటే అద్దుకునేది. హల్లెలూయా. సూర్యుడు అంటే ప్రకాశిస్తున్నాడు అంటే ఇక్కడ 11వ వచనము దగదగ మెరియు. 11వ వచనం చూడండి, అమూల్యమైన రత్నములు పోలి ఉన్నది, అది దగదగ మరియు సూర్యకాంతంతో పోలి ఉన్నాడు. సూర్యుడు అంటే సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమనుగ్రహించాడో చెప్తున్నాడు. రొట్టెలు పట్టుకొని మరుగు చేశాడు. ఏమంటే కేడు మరుగు చేస్తుంది కదా, అడ్డుకుంటది కదా, అలాగా దానిలో అంటే మరుగు కనబడుతుంది. ఆ మహిమ 11వ వచనంలో మహిమను చేసి వారికి కొట్టించడం. ఏమని చేతిలో తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5 రొట్టెలు 5000 మందికి ఎలా సరిపోయినట్టు చేతిలో ఉన్న మహిమ ఆయన వడ్డించాడు. ఆయన మేలుకు చేయక మానుడట. దేవుని స్తోత్రం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడండి. ఇక్కడ నీకు 12 గుమ్మాల పట్టణం అనుగ్రహిస్తాడు. ఇక్కడ 12 గంపలు ఎత్తారంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి, గొప్ప ప్రాకారమై 12 గుమ్మాలు ఉండేను. ఆ గుమ్మం మీద 12 పేర్లు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట అంటాడు, సైనికుడు యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు, వారి కోసం 12 గుమ్మాల పట్టణం ఉంది. కరువు అనేది లేకుండా పోషించుటకు, మరణం నుండి తప్పించుటకు నీవే నా దిక్కు అని యెహోషాపాతులకు ప్రార్థన చేస్తే మించిన బలంగా పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, వ్యాధి, సమస్త, లేకపోతే భర్త మారకపోవడం, లేకపోతే బిడ్డలు లోబడిపోవడం, నువ్వు నడుము బిగించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి.